ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు మనిషితో కలిసి జీవించడం అనాదిగా వస్తుంది. మారుతున్న జీవన క్రమంలో వాటి స్థానంలో కొన్ని ఏళ్ల క్రితం కుక్కలు ఈ జాబితాలో చేరగా తాజాగా పిల్లి సైతం చేరిపోయింది. చాలా కాలంగా మూర్ఛాలం మనిషితో స్నేహం చేస్తున్న అది పెద్ద నగరాలు, సంపన్నులకు మాత్రమే సాధ్యమైంది. కానీ ఇప్పుడు చిన్న పట్టణాలకు చెందిన మధ్యతరగతి ప్రజలు సైతం పిల్లుల పెంపకానికి ఆసక్తి చూపుతున్నారు. ఎదురైతే అపశకునంగా భావించేవారు. నల్ల పిల్లి ఎదురైతే కాసేపు ఆగిన తర్వాత గాని ప్రయాణాలు ప్రారంభించేవారు కాదు. కాలం మారింది. మూఢనమ్మకాలను పట్టించుకోవటం క్రమక్రమంగా మానేస్తున్నారు. ఎదురొస్తే అశుభం అనుకున్న రోజులు పోయి ఇంట్లోనే పరుపులు వేసి నట్టింట్లో పడుకోబెట్టేస్తున్నారు. అంతలా పిల్లులతో అనుబంధం పెంచుకుంటున్నారు. నివాస గృహాలు పిల్లుల పెంపకానికి నిలయాలుగా మారాయి. చాలా మంది పిల్లుల పెంపకానికి ఆసక్తి చూపుతున్నారు. మార్జాలానికి మారరాచ వేసింది. సాగు జంతువుల సరసన చేరింది. ఒకటి కాదు, రెండు కాదు, పదుల సంఖ్యలో పిల్లులను పిలుస్తున్నాడు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి పిల్లికి ప్రతి ఒక్కదానికి ఒక పేరు ఉంది. దీనికి సంబంధించిన పేరులో కూడా ప్రత్యేకత ఉంది. ఈ అన్ని ఇంపోర్టెడ్ పిల్లులు, విదేశాలకు సంబంధించిన జాతి, ఇది విదేశీ జాతి. మొత్తానికైతే వీటికి చల్లదనం ఉండాలి, దీనికి ప్రత్యేకమైన వాతావరణం ఉండాలి. బయట వాతావరణాన్ని తట్టుకోలేవని చెప్పి ఇక్కడ ప్రత్యేకంగా వీటి కోసం గదుల్లో ఏసీని కూడా అమర్చి వాటికి చల్లనైన వాతావరణాన్ని కల్పిస్తూ వాటిని అవి స్వేచ్ఛగా జీవించేందుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తున్నాడు. ఇప్పుడు అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రత్యేకంగా అసలు ఎలా ఈ పిల్లుల సాగం జరుగుతుంది, వీటికి ఎంత ఖర్చు అవుతుంది అనే పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన హోంగార్డ్ సలీం అహ్మద్ చిన్నతనం నుంచే జంతు ప్రేమికుడు. ఫారెన్ బ్రీడ్ మార్జాలాలను పెంచాలని తనకు తెలిసిన వారి దగ్గర నుంచి కొన్నింటిని తీసుకుని వచ్చి పెంచుకున్నాడు. వాటిలో ఫారెన్ బ్రీడ్ పిల్లులు సైతం ఉన్నాయి. వాటికి ప్రత్యేక ఆహారం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ పిల్లులు వేడిని తట్టుకోలేవు. దీంతో కూలర్, ఏసీ సౌకర్యం అందుబాటులో ఉంచారు. వీటిని సాకడానికి పిల్లుల సంఖ్యను బట్టి నెలకు 10,000కు పైగా ఖర్చుంటుంది. ఫర్షన్ ఉన్నాయి, హైబ్రిడ్. అందుకోసమే వీటిని ఇంట్రెస్ట్ గా పెంచుతున్నా. నార్మల్ పిల్లలు ఇంతకుముందు పెంచినాం, అవి వీటిలాగా లేవు. వినేటట్టు ఫ్రీగా ఉంటాయి. ఇంట్లోనే ఎట్లాంటి అట్లా మంచాల తిరగడం ఇష్టం వచ్చేది తిరుగుతుంటాయి. ఇంట్లో లోపల బయటికి వెళ్ళేవి. బయటికి వెళ్తే పెద్ద పిల్లలు, వేరే జంగిలి పిల్లలు సంపేస్తారు. లోపలే ఉంటాయి ఇంట్లోనే. సలీం అహ్మద్ దశాబ్ద కాలం నుంచి ఇంట్లోనే పిల్లుల పెంపకం చేస్తున్నాడు. పదుల సంఖ్యలో పిల్లులు ఉండటంతో కొందరికి వాటిని సాదుకోవడానికి ఉచితంగా ఇచ్చాడు. మంచిర్యాల జిల్లా వాసులే కాకుండా ఇతర ప్రాంతాల వారికి పిల్లు కూనలు ఇచ్చి పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నారు.